Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. హలో అందరికీ నమస్తే. సో మ్యామ్ మెయిన్లీ మీకే నా క్వశ్చన్. అలా అలా అయిపోయినా ఓహో ఎస్ సో మ్యామ్ మెయిన్ థింగ్ ఆఫ్టర్ మా ఇంటి బంగారం అందరూ మిమ్మల్ని తెలుగు లేడీ సూపర్ స్టార్ అంటారని నా పర్సనల్ ఒపీనియన్. వాట్ యుల్ సే అబౌట్ దిస్ ట్యాగ్ లైన్? ఆ ట్యాగ్లు మారుతూనే ఉంటాయి కదా. అవును, బట్ ఈ ట్యాగ్ మీరు వాట్ యు సీరియస్లీ డోంట్ యూ టేక్ సీరియస్లీ. ఎస్. సో మ్యామ్ యాక్చువల్గా మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం చూశాను, లైక్ ఈ కథ ముందుగా సాయి పల్లవి గారికి అనుకున్నారు అని చెప్పి అన్నారు. బట్ ఆవిడకి అనుకున్నప్పటికీ మ్యామ్కి వచ్చేటప్పటికి ఎలాంటి చేంజెస్ జరిగినాయి? ఎందుకంటే ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎలాంటి చేంజెస్ జరిగినాయి అంటే వాట్ యూ విల్ సే? ఆ కథ అప్పుడు నేను ఫుల్ గా వినలేదు. అవును, మీరు ఒక లైన్ మాత్రమే విన్నారని చెప్పారు. బేసిక్ ఇందాక రాజ్ గారు ఇంటర్వ్యూలో చెప్పారు, బేసిక్ గా కోర్ ఐడియా సిమిలర్ ఉండింది కానీ ఇంత యాక్షన్ ఇదంతా లేదు. సో సమంత గారు వచ్చాక అప్పుడు ఇదంతా అందులో వచ్చింది. సో కోర్ ఐడియా అంటే ఒక అమ్మాయి స్ట్రగుల్ టు ఫిట్ ఇన్ టు వన్ ఫ్యామిలీ. అవును, అది అవును. సో మ్యామ్ ఇందులో నేను విన్నాను మీరు డూప్ కూడా ఎక్కువగా వాడలేదని, స్టంట్స్ అన్ని కూడా మీరే చేస్తారని చెప్పి గవిరెడ్డి గారు షాక్ అయ్యారు ఒక సీన్లో అని చెప్పని అన్నారు. హౌ యూ ఫీల్ యాక్చువల్లీ? మామూలుగా ఫైట్ సీన్స్ అయి చేయడం వేరు, శారీతో చేయడం అన్నది ఇట్స్ మోర్ ఛాలెంజింగ్. వాట్ యూ సే అబౌట్ దిస్? ఇట్స్ ఛాలెంజ్ దట్ వర్కౌట్ అవుతుంది కదా. మీరు ఇప్పుడు అడుగుతున్నారు నన్ను. సో డెఫినెట్లీ దట్ స్టుడ్ అవుట్ ఇన్ ద ట్రైలర్. సో ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ అస్. అండ్ డూప్స్ కూడా సారీలో చేయలేపారు స్టంట్స్. ఆఫ్ కోర్స్ నాకు ఆయన చెప్తుంటే చాలా ఎక్సైట్ అయ్యాను నేను, గవిరెడ్డి గారు చెప్తుంటే. సార్ మీరు చెప్పండి, ట్రాలాలా ఇస్ లైక్ గోయింగ్ టు బి మా ఫ్యామిలీ అన్నట్టు అయిపోయింది విత్ శుభం అండ్ నౌ దిస్. మీరు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం, దీంతో మీరు ట్రావెల్ చేయడం, హౌ యూ ఫీల్ అంటే వాట్ యుల్ సే? ఐ థింక్ మేము 3 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ద హోల్ ఐడియా వాస్ టు, అంటే ఇలాంటి సినిమాలు అట్లీస్ట్ ఒక మంచి కాంటెంట్, మంచి సినిమాలు, మంచి మెసేజ్, గుడ్ పీపుల్, యంగ్ పీపుల్, రైట్ పీపుల్, ఉమెన్ ఓరియంటెడ్, మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. సో ఎవ్రీ ఫిల్మ్ మేము చేసిన దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది విచ్ ఇస్ డిఫరెంట్, విచ్ ఇస్ యూనిక్. సో అలాంటి సినిమాలు చేస్తూ వీ రియలీ వాంట్ టు బిల్డ్ దట్ కైండ్ ఆఫ్ లైబ్రరీ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. అండ్ మీరు అన్నట్టు మాకు ఒక ట్రేడ్ మార్క్ బిల్డ్ చేయాలని మా విజన్ అండి. సో హోప్ఫుల్లీ విల్ గెట్ దేర్.